ఓం శ్రీ గురుభ్యో నమః. కుజగురువుల యొక్క సంయోగం అంటే గోచారరీత్యా వృషభ రాశిలో కుజుడు గురువు కలవటం అనేది మనకి జూలై 12వ తారీఖు నుంచి ఆగస్టు 26వ తారీఖు వరకు కూడా 45 రోజుల పాటు కుజుడు గురువుతో కంజంక్షన్ కావటం అనేది ఉండటం వల్ల వివిధ రాశుల వాళ్ళకి వివిధ ఫలితాలు విభిన్నంగా ఉండే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ఈ కుజగురుల యొక్క సంయోగాన్ని మనం చూసుకునేటట్టయితే కుజుడు గురువుకు మిత్రుడు, అంటే రెండు కూడా మిత్రగ్రహాలు వృషభ రాశిలో సంచారం చేయటం వల్ల మనకి కుజుడు యుద్ధకారకుడు, అంటే పోరాట ప్రతిమ కలిగిన గ్రహం, అంటే సైన్యాధ్యక్షుడని మనం చెప్పుకుంటాం. అలానే ఏదైతే కుజుడు ప్రమాదాలకి సంకేతం, అలానే ప్రమాదాలతో పాటు యుద్ధాన్ని చేయటం, కోర్టు సమస్యలు, అలానే భూ సంబంధమైన విషయాలు, అలానే అగ్రికల్చర్ ల్యాండు, ఇళ్ళు, కన్స్ట్రక్షను, కెమికల్ కంపెనీసు, రియల్ ఎస్టేట్ సంబంధించిన కారకుడు అంగారకుడు. అంగారకుడు గోచారరీత్యా సహజంగా 3, 6, 11 స్థానాల్లో ఉంటే సుఫలితాన్ని ఇస్తాడు. ఎవరి రాశి నుంచి అయినా సరే అది గుర్తుపెట్టుకోవాలి. అలానే గురువు ధనకారకుడు, సంతానకారకుడు, భాగ్యకారకుడు, లాభకారకుడు, కుటుంబకారకుడు. సంతానాన్ని ఇచ్చేది ఆయనే, ధనాన్ని ఇచ్చేది ఆయనే. ధనం మూలం మిదం జగత్తు. కుటుంబాన్ని ఇచ్చేవాడు కూడా గురువే. భాగ్య లాభాధిపతులు కూడా గురువు కారణభూతుడు అవుతాడు. అంటే గురుబలం ఉండాలి అని అంటారు. వివాహం కావటానికి కూడా గురువు ముఖ్యమైన పాత్రను వహించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గురువు గోచారరీత్యా తన రాశి నుంచి 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉంటే గురువు మంచివాడని మనకు గోచారం చెప్తుంది. ఇక్కడ అంటే మూల సూత్రాలు అనేవి చాలా ముఖ్యమైనవి నిజం చెప్పాలంటే, అందరూ కూడా తెలుసుకోవాలంటే. మరి కుజుడు గురువు శుక్ర రాశిలో వృషభ రాశిలో సంచారం చేయటం వల్ల ఏ రాశుల వాళ్ళకి 45 రోజుల పాటు బాగుంటుంది అనేది మనం తెలుసుకోవాలి. దాన్ని బట్టి మనకి ఫలితాలు అనేవి గోచారరీత్యా ఫలితాలు కొన్ని మారిపోతూ ఉంటాయి. కుంభరాశి వాళ్ళకి కుజగురుల యొక్క కలయిక అంటే చతుర్థ స్థానంలో కుజుడు గురువు యొక్క కలయిక వల్ల ఏ విధంగా ఉండబోతుంది అని చూస్తే, పురోగాభివృద్ధి సాధించే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ఆదాయ వనరులు గణనీయంగా పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కష్టానికి తగ్గ ఫలితం అనేది ఖచ్చితంగా లభిస్తుంది. అలానే మానసికంగా ఒత్తిడి, కొంత కోపాన్ని, ఆవేశాన్ని కొంత అదుపులో ఉంచుకోవాలి. అదుపులో ఉంచుకోవడంతో పాటు వీళ్ళు ప్రమాదాలకు గురే అవకాశాలు ఉంటాయి. కాబట్టి గాయాలు, శరీర రుగ్మతలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే రుగ్మతలతో పాటు చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఆదాయానికంటే మించిన ఖర్చులు ఉంటాయి. ఆదాయం ఒకవైపు ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ ఎక్స్పెండిచర్స్ కూడా డిక్రీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరణ వార్తలు అంటే బంధువులు చనిపోవటం, మరణ వార్తలు వినటం, స్థానభ్రంశము, ధనం అనవసరంగా ఖర్చు పెట్టడం, అలానే రుణాలు పొందే అవకాశాలు, కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి. జీవితంలో కొన్ని అడ్డంకులు, పనులలో ఆలస్యం, కొత్త సవాళ్ళు, ఆకస్మికంగా ఖర్చులు, బడ్జెట్పై శ్రద్ధ పెట్టాలి. అంటే కుటుంబ అవసరాలు చాలా ఉంటాయి. ఆ అవసరాలను ఎలా తీర్చుకోవాలి అని అంటే బడ్జెట్పై శ్రద్ధ పెట్టాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. స్థానభ్రంశము, స్థానచలనం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అకాల భోజనము, స్వదేశానికి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. విదేశం వాళ్ళు అంటే చాలా శ్రద్ధ పెట్టాలి. విదేశాలకి అక్కడ ఏదైతే మనకు బాగుంటుందో, ఎక్కడైతే బాగుంటుందో అక్కడే నివసించాలి. అది భారతదేశం కాదు, అబ్రాడ్ కాదు, యుఎస్ కాదు, కెనడా కాదు, న్యూజిలాండ్ కాదు, ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఉండాలి. అనుకూలత అనేది ఎక్కడ ఉంటుందో అక్కడే ఉండాలి. ఖర్చులు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అనవసరమైన వేస్టేజ్ ఖర్చులు లేకుండా ఖర్చుల మీద కూడా శ్రద్ధ పెట్టాలి. అలానే పురోగాభివృద్ధి సాధిస్తున్నా కొంత బుద్ధిహీనత ఏర్పడటం, అధికారుల ముందు కొంత వివాదాలు, బంధు విరోధం, వస్తు నష్టం, దాంతోపాటు ప్రతిదానికి కూడా కొంత మనోధైర్యం కోల్పోయే అవకాశాలు ఉంటాయి. మనోధైర్యం కోల్పోకుండా
ఎవరేం చెప్పినా కూడా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించాలంటే జీవితంలో కొంత వివాదాలు లేకుండా వివాదరహితుడిగా ఉండాలని అర్థం. అంటే కాలం కలిసి రాలేదంటే మనం కొంత శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళాలి. తోటి సహచరులతోటి వ్యవహరించే తీరులో కొద్దిగా అభిప్రాయ భేదాలున్నా కూడా సర్దుబాటుతనం అనేది ఇంపార్టెంట్. అంటే ఈ 45 రోజుల పాటు సర్దుబాటుతనంతో ముందుకు వెళ్ళండి. అప్పుడు ఏమీ కాదు మీకు. మనం ఎప్పుడు కూడా సర్దుబాటు, ఆవేశాన్ని, కోపాన్ని తగ్గించుకుంటే చాలు. మరింత జీవితంలో మనం ఎదిగినట్టే. ఎవడో అనుకుంటున్నాడని, ఏదో చేస్తున్నాడని మోసపోకూడదు. ఎవడన్నా అనుకొని మనం చేసే ప్రయత్నం అనేది కరెక్ట్గా ఉందా లేదా, అదే బయాలజికల్ ప్రాసెస్ అంటారు. మనం ఒకరికి సహాయం చేయాలి. ఆ సహాయం చేసిన వ్యక్తిని మనం ఆశించకూడదు. వాడి యొక్క రుణాన్ని తీర్చుకోవాలి. వాడు వ్యక్తి మంచివాడా కాదని ఆలోచన చేయకూడదు. ఒకవేళ చెడ్డవాడైతే మనం దుష్టుని చూసి దూరంగా ఉండాలంటారు. జీవితంలో అడ్డంకులు, పనులు ఆలస్యం కాకుండా కొత్త సవాళ్ళని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఆకస్మిక స్థానచలనం కూడా జరుగుతుంది. వీళ్ళకి ఉన్నట్టుండి ఇల్లు మారటం, ఉన్నట్టుండి ఉద్యోగం మారే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉన్నట్టుండి విదేశాల నుంచి స్వస్థలానికి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్త ఉండండి. నేను చెప్పిన కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే జీవితంలో సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు ఏమి చేయాలంటే కొన్ని పరిహారాలు చేసుకోవటం చాలా మంచిది. ఈ రాశి వాళ్ళు అంటే ఇంకా వృద్ధి చెందాలన్నా, మనకు బాగున్నా ఇంకా బాగుండాలి అని అంటే, మనం వృద్ధి చెందాలంటే అంగారకుడి యొక్క స్తోత్ర పారాయణం చేసుకోవటం ఒకటి. అంగారకుడి యొక్క స్తోత్ర పారాయణంతో పాటు ముఖ్యంగా వీళ్ళు చేయాల్సింది అంగారకాయుధే శక్తిహస్తాయ ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, తత్పురుషాయుధే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, 2 జంట సర్పాలను దానం చేయటం, రాహుకాలంలో దీపం పెట్టడం, అలానే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది. దీంతోపాటు దత్తాత్రేయ స్వామి యొక్క పాలనంతో పాటు దత్త కవచాన్ని చదవటం ప్రతిరోజు కూడా. గురువారం రోజున దత్తాత్రేయ స్వామి యొక్క పాలనం చేయటం, దత్త కవచం చదవటం వీలైతే ప్రతిరోజు కూడా చేసుకోవటం తప్పేం లేదు. గురువారం రోజున ఉదయం కానీ, ప్రాతకాలం కానీ, ప్రదోషకాల సమయంలో కానీ దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అనే మంత్రాన్ని, మంగళవారం రోజున అంగారకాయుధే శక్తి హస్తాయ ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్తో పాటు ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారశక్తి హస్తంచ మంగళం ప్రణమామ్యహం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. దాంతోపాటు ఆరోగ్యపరంగా కొంతమంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేబరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ అనే మంత్రాన్ని, మనకి ధనం కావలసిన వ్యక్తులందరూ కూడా ఓం యక్షాయ కుబేరాయ విశ్రణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం, అలానే వీలైతే కందులు, దానితో పాటు శనగలు దానం చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇంకా వృద్ధి చెందాలంటే మనం కొన్ని రెమెడీస్ అనేవి ప్రత్యేకంగా చేసుకోవటం వల్ల కూడా మనకు మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.